నాకు కూడా తెలియదవ్వా. శిలారూపంలో వాళ్ళు చేస్తున్నవన్నీ ఎన్నాళ్ళ నుంచి గమనిస్తూ ఉన్నాను. 3 రోజుల్లో వచ్చే అమావాస్య రోజున ఆ బాబుని బలిస్తారని విన్నాను. అయితే మనకింకా సమయం ఉందన్నమాట. అది సరే, నువ్వు ముక్కవ బానిసవు కదా, మాకెందుకు సహాయపడుతున్నావు? నీ చేతిలో చచ్చి ఆత్మగా మళ్లీ బ్రతికారు కాబట్టి ఆ ముక్కు అవ్వ బానిసత్వం నుండి నాకు విముక్తి లభించింది. ఇక్కడుండి మా అమ్మతోనే ఉంటాను. అవ్వా, వీడిని వాళ్ళ అమ్మ దగ్గరకంట పంపించే. వాళ్ళ అమ్మ ఎవరో కాదు, నువ్వే అంట. మీరు అందరూ ఒక్కటైపోయారు. ఈ సమయంలో నా నేస్తం పొట్టిదేయం ఉంటే నాకు వండగా ఉండేవాడు. ఆ జుంబా జుంబా జంబర జంబా జుంబా జమార్బే ఆ జుంబా కంబర కంబా జుంబా ఓబ్రక బోబ్రక హాం ఫట్ స్వాహా ఫటాఫట్ స్వాహా అని చెప్పి పొట్టిదెయ్యాన్ని పిలిచింది. ఎక్కడో శ్మశానంలో చెట్టు పైన పడుకుని ఉన్న పొట్టిదెయ్యం పిలుపు విని గాలిలో ఎగురుకుంటూ రయ్యమని దెయ్యాల దీవి వైపు వెళ్తూ ఉన్నాడు. ఆమ్రాజ్, ఆ గంధర్వులు నీ తల్లి ఆత్మ కనిపించిన రోజు నీ తల్లి ఎలా చనిపోయిందో చెప్తా అన్నారు కదా. మా పిల్లి దెయ్యమే నీ తల్లి అని నాకు ఆ టెంక ముట్టుకోగానే తెలిసింది. కానీ పిల్లి దెయ్యానికి దాని గతం గుర్తులేదు. కాబట్టి నువ్వు ఆ గంధర్వుల్ని ఇప్పుడే పిలువు. సరే అని ఆమ్రాజ్ మంత్రం చెప్పి ఆ గంధర్వుల్ని పిలిచాడు. హం హీ హక్రా హలిక్క జం జీ జాక్రా జలిక్క హులిక్క నరిక్క వస్తిక్క వీరి శక్తి నాకు గళిక్క. మీ పిల్లి రూపంలో ఉన్న ఆత్మ యొక్క కన్నీళ్లు కావాలి. మీరు అడగగానే వచ్చేయడానికి అవి కుళాయి నీళ్ళ కన్నీళ్లు. ఇంతలో పొట్టిదెయ్యం అక్కడికి వచ్చేశాడు. ఆమ్రాజ్ ని గంధర్వుల్ని చూసి, ఎవరిరా మీరంతా మా పిల్లి దెయ్యంని చుట్టుముట్టారు? ప్రాణాల మీద ఆశలేదా? ఒరే పొట్టోడా, నువ్వు కాసేపు నోరు మూసుకో. పిల్లి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి అని అవ్వ చెప్పగానే పిల్లిదెయ్యం బలవంతంగా కన్నీళ్లు తెచ్చుకొని మరీ కొబ్బరి చిప్పలో పట్టి ఇచ్చింది. పొట్టిదెయ్యానికి అక్కడేం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. ఆమ్రాజ్ పుట్టిన మామిడికాయలోని టెంకను తీసుకొని దానిపైన పిల్లిదెయ్యం కన్నీటి చుక్కల్ని వేసి కళ్ళు మూసుకొని చెప్పడం మొదలుపెట్టింది గంధర్వ కన్య. చాలా సంవత్సరాల క్రితం వడ్లపూడి అనే ఊర్లో కాంచనమ్మ అనే అత్తగారి కోడలు మాధవీలత భర్త జయదేవ్తో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేది. కానీ తనకి తెలియనిది ఏమిటంటే తనని ఎలా అయినా చంపేసి తన మేనకోడలతో కొడుకుకు మళ్లీ పెళ్లి చేయాలని పక్కూరిలో ఉండే తమ్ముడితో కలిసి పథకాలు వేస్తూ ఉంది. నా కొడుకు అమాయకుణ్ణి చేసి ప్రేమ పెళ్లి చేసుకుంది. పైకి దానిపైన ఇష్టం ఉన్నట్టు నటిస్తున్నా ఎప్పుడెప్పుడు దాన్ని పీడపోతుందా అని చూస్తూ ఉన్నాను రా తమ్ముడు. ఏమో అక్క, నా మేనల్లుడు నా ఇంటి అల్లుడుగా చేసుకుందామని అనుకున్నాను. కానీ ఇది ఎవరితో వచ్చి నా కూతురు ఉండాల్సిన చోట్లో తిష్ట వేసింది. ఏదో ఒకటి చేసి దాన్ని అంతం చేశాయి. అదే పనిలో ఉన్నాను రా తమ్ముడు. పెళ్ళైన వెంటనే కోడలు చేస్తే ఊర్లో వాళ్ళకు అనుమానం వస్తుందని ఎన్నాళ్ళు వేచున్నాను. మాధవీలతకి చిన్నప్పటి నుంచి వాళ్ళ పెంపుడు పిల్లంటే చాలా ఇష్టం. పెళ్ళయ్యాక పుట్టింటి నుండి ఆ పిల్లిని కూడా అత్తింటికి తెచ్చుకుంది. కానీ ఆ పిల్లంటే అత్తగారికి అస్సలు నచ్చేది కాదు. అందుకే ఒకరోజు ఆ పిల్లికి విషం పెట్టి చంపేసింది. చచ్చిపోయిన పిల్లిని చూస్తూ మాధవీలత ఏడుస్తూ ఉంటే మనసులో చాలా సంతోషించింది అత్త. మాధవీలత చాలా రోజులు చచ్చిపోయిన తన పిల్లి మౌనిని తలుచుకొని ఏడుస్తూ ఉండేది. అలాగే ఆ పిల్లికి కూడా మాధవీలత మీద ఉన్న ప్రేమతో చనిపోయి ఆత్మ అయినా కూడా తన వెంటే అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంది. అత్త 6 నెలల్లో 8 సార్లు మాధవీలత పైన హత్యా ప్రయత్నం చేసింది. విషం కలిపిన ప్రసాదం ఇచ్చింది. తను రోజు ఉదయం లేవగానే వెళ్లే పెరటి గది తలుపు పైన తలుపు తీయగానే తలపై గొడ్డలు పడేలాగా గొడ్డలు పెట్టింది. పచ్చడి జాడీలో నాగుపాముని పెట్టింది. తను మూత తీసి చెయ్యి లోపల పెట్టగానే పాము కరిచి చచ్చిపోవాలని. బావితాడు ఉచ్చులాగా ఏర్పాటు చేసింది. చీకట్లో ఆ ఉచ్చులో కాలు పెట్టగానే తాడుతో సహా నూతిలో పడి చనిపోయేలాగా. ఒక మాంత్రికుడి ద్వారా చేతబడి బొమ్మను తన మంచం కింద పెట్టింది. తను రోజు ఇంటి ముందు వేసే ముగ్గు పొడిలో ప్రమాదకరమైన రసాయనాన్ని కలిపింది. అన్నంలో కలుపుకునే ఉప్పు బదులు తెల్లటి విష పదార్థాన్ని పెట్టింది. ఇంటి పెరట్లో ఉండే అరటి చెట్టుకి మాధవీలత ప్రాణానికి చిల్లంగి అనే చెడుపు మంత్రాన్ని ప్రయోగించింది.
కానీ ఒక్కటి కూడా మాధవీలతని చంపలేకపోయాయి. ఎందుకంటే మాధవీలతని వెన్నంటే నీడలాగా కనిపెట్టుకొని ఉంది పిల్లి ఆత్మ. అత్త కోడల్ని చంపడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ఆ అదృశ్య రూపంలో తిప్పికొడుతుంది. ఎప్పటికీ 8 సార్లు దీన్ని చంపాలనుకున్నాను, కానీ ఏదో రకంగా నా ప్రయత్నాల నుండి తప్పించుకుంటుంది. ఈసారి ఆ మాంత్రికుడు చెప్పినట్టు చింతాకుల చితి ప్రయోగం చేసి దీనిని ఎలాగైనా చంపేయాలి. దీని చావు సహజంగా ఉండాలి, లేదంటే నా కొడుకు అనుమానం వస్తుంది అని మాంత్రికుడు ఇచ్చిన క్షుద్రతంత్రంలో పెట్టిన చింతాకుల బుట్టని తీసుకుని వచ్చి మాధవీలత రోజు పడుకునే మంచం కింద పెట్టి ఆ బుట్టలో మాధవీలత వాడిన మట్టి గాజుల్ని చిదిపివేసింది. ఇదేమీ తెలియని మాధవీలత ఎప్పట్లాగే తన మంచం పైన పడుకుని ఉంది. చింతాకుల బుట్టలో నుండి ప్రేతాత్మ లేచి మాధవీలతని ఆవహించబోయింది. కానీ ఆ అదృశ్య రూపంలో ఉన్న పిల్లి ఆత్మ ఆ ప్రేతాత్మని అడ్డుకొని దానిని నిర్వీర్యం చేసింది. తెల్లవారేసరికి కోడలు లేచి మామూలుగా తన పనులు చేసుకోవడం చూసి అవాకయ్యింది అత్త. వెంటనే మాంత్రికుడు దగ్గరకు బయలుదేరి వెళ్లి, నిన్ను నమ్ముకొని ప్రయోజనం లేదు. ఒక ఆడదాన్ని కూడా చంపలేని నీ మంత్రశక్తి దేనికి? నా దగ్గర నుండి బోలె డబ్బు తీసుకున్నావు, నా డబ్బు అంతా వృధా. నేను చేసిన చేతబడి చిల్లంగి క్షుద్ర ప్రయోగం నీ కోడలపైన పని చేయలేదు అంటే ఏదో శక్తి ఆమెను కాపాడుతుంది. 6 మానవ ప్రయత్నాలు, 3 క్షుద్ర ప్రయత్నాలు, మొత్తం 9 సార్లు నీ కోడలు చావుని తప్పించుకుంది అంటే అర్థం చేసుకో, దాని వెనకాల ఏదో శక్తి ఉంది. ఒక పని చేయి, ముక్కు అవ్వ అని ఒక మహాశక్తివంతమైన క్షుద్ర తాంత్రికురాలు ఈ ఊరిని ఆనుకొని ఉన్న అడవిలో చంద్రమండపంలో అమావాస్య క్షుద్ర పూజకి వస్తుంది, ఆమెను కలువు అని చెప్తే అక్కడి నుండి సరాసరి అడవిలోకి వెళ్లి ముక్కవ్వకి తన కోడల్ని చంపమని, దానికోసం ఏం కావాలన్నా చేస్తానని, ఎంత డబ్బైనా ఇస్తానని అడిగింది. నీ దిక్కుమాలిన డబ్బుతో నేనేం చేసుకోవాలి? అసలు డబ్బుతో అవసరమేముంది? ఒక పని చెయ్యు, నీ కొడుకుకు పుట్టిన మొదటి సంతానాన్ని నాకు బానిసగా పంపుతానని వాగ్దానం చెయ్యు. అప్పుడు నీ కోడల్ని నేను చంపుతాను. దానికి సరే అని చెప్పి ముక్కవ్వకి వాగ్దానం చేసేసి తన కోడలు వాడిన మట్టి గాజుల్ని ఇచ్చింది. వాటిని క్షుద్రక్రియలో పెట్టి, చోరక జాగ్రక కరాక మృగ మృత్యు మరణ కారక క్రోహీం కట్టాకట ఆత్మరంజితం కట్టాకట ఫలగర్భ సహాఫట్ కట్టాకట. నీ కోడలికి పెంపుడు పిల్లేమైనా ఉండేదా? ఉండేది, దాన్ని నేనే విషం పెట్టి చంపేశాను. దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? ఆ చచ్చిన పిల్లి ఆత్మగా మారి ఎన్నాళ్ళు నీ కోడల్ని రక్షిస్తూ ఉంది. నీ కోడలి చావుతో నిన్ను కోటీశ్వరాలుని చేస్తాను. ఇదిగో ఈ కషాయాన్ని తీసుకొని వెళ్ళి నీ కోడలితో తాగించు. అది నెమ్మదిగా తన గతాన్ని మర్చిపోయి నీ మాట మాత్రమే వినే నీ బానిసలాగా ఒక మరబొమ్మలాగా తయారవుతుంది. పిల్లికి 9 ఆయుష్లు ఉంటాయి, అంటే 9 సార్లు చావు నుంచి తప్పించుకోగలదు. నీ కోడలి పెంపుడు పిల్లి ఆత్మ నీ కోడల్ని బ్రతికించడానికి వాడింది. 9 గండాలు తప్పించుకుంది. ఇక ఆ పిల్లి ఆత్మ కూడా నీ కోడల్ని రక్షించలేదు అని ఏం చేయాలో వివరంగా చెప్పి, తెల్లవారికి నేను నా దెయ్యాల దీవికి వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ అమావాస్యకి ఇక్కడికి వస్తాను. అప్పుడు మళ్ళీ రా, తర్వాత ఏం చెయ్యాలో చెప్తాను అని కషాయాన్ని నల్లశిలని అత్తకి ఇచ్చి పంపించింది. ఊర్లోకి అడుగు పెట్టగానే ఎవరూ చూడకుండా ఊరు మధ్యలో ఉండే మర్రి చెట్టు కింద నల్లశిలని పాతి పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది. అత్త కోడలు మీద ప్రేమ నటిస్తూ, మా నూరు వైద్యుడు ఈ కషాయాన్ని ఇచ్చారు. ఊర్లో ఏదో అంతు చెక్కని జబ్బు వల్ల ఆడవాళ్ళు మాత్రమే చనిపోతున్నారంట. ఈ కషాయం తాగితే ఆ జబ్బు మనకి సోకదంట. నేను తాగేశాను, నువ్వు కూడా తాగు. మాధవీలత ఆ కషాయాన్ని తాగేసింది. నల్లశిల పాతిపెట్టిన 3వ రోజు నుండి
ఊరు చుట్టుపక్కల కుండపోత వర్షం మొదలయ్యింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా కురుస్తూనే ఉంది. వర్షానికి చెరువులు, నదులు, బావులు నిండిపోయాయి. చాలా ఇళ్లులు మునిగిపోయాయి కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ కోడలు తన గతం కొద్దిగా మర్చిపోతూ ఉంది. ఒకరోజు కొడుకు జయదేవ్ వచ్చి, అమ్మా అమ్మా ఇప్పుడే తెలిసింది, మన 36 ఊర్లకి ఆనుకొని ఉన్న కొండల మధ్యలో ఉండే పెద్ద చెరువు వర్షాలకి నిండిపోయి గండిపడేలాగా ఉందంట. అది గనుక జరిగితే మన 36 ఊర్లు మునిగిపోతాయి. పోనీ ఊరి వదిలి వెళ్లిపోదామంటే మొత్తం దారులన్నీ వర్షం నీటితో బురదతో మునిగిపోయాయి. అందుకే గ్రామ పెద్ద అందరినీ జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇదంతా మాధవీలత వింటూ ఉంది కానీ తనకేమీ అర్థం కావడం లేదు. సొంత భర్తే తనకి గుర్తు లేడు. తను అనుకున్నదంతా జరగబోతుంది అని, ముక్కవ్వ చెప్పిందే జరుగుతుంది అని లోపల చాలా సంతోషపడిపోతూ ఉంది అత్త. ఆ రోజు రాత్రి ఒకే కల గ్రామ పెద్దకి, జమీందార్కి, సర్పంచ్కి వచ్చింది. నేను మీ 36 ఊరుల్ని కాపాడటానికి వెలిసిన దేవతను. నా విగ్రహం వడ్లపూడి గ్రామం నడిబొడ్డులో ఉన్న మర్రి చెట్టు కింద ఉంది. అదే ఊరికి చెందిన కాంచనమ్మ కోడలు మాధవీలత తన పూర్తి అంగీకారంతో కొండ మీద ఉన్న పెద్ద చెరువులో ఆత్మార్పణ చేస్తే వర్షం ఆగుతుంది. మీ ఊర్లన్నీ వరద నుండి కాపాడబడతాయి. ప్రతి ఇంటి నుండి ఒక బంగారు కాసు మాధవీలతకి సమర్పించాలి. దానితో తన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండే బంగారు నగలు చేసి వాటిని ఆమె మెడలో వేసి నీటి ముంచాలి. ఆమె శవం తేలకుండా ఉంటేనే నేను శాంతించి వర్షాన్ని ఆపుతాను. జాగ్రత్త, మాధవీలత తన ఇష్టపూర్వకంగా నీటి పాలు కావాలి, బలవ్వాలి. ఒకే కల ముగ్గురికి ఒకేలాగా ఒకే రాత్రి రావడంతో దానిని అందరూ నమ్మారు. ముగ్గురు మాధవీలత ఇంటికి వెళ్లి ఊరు కోసం ప్రాణత్యాగం చేయమని బ్రతిమిలాడారు. ఎంతమంది ప్రాణాలు కాపాడే అదృష్టం నా కోడలికి దక్కింది. మాధవీలత, దయచేసి ఒప్పుకో. అట్టవశంలో ఉన్న మాధవీలత సరే అని తలాడించింది. అంతే, నిమిషాల్లో ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. భర్త ఎంత బ్రతిమిలాడినా మాధవీలత శూన్యంలో చూస్తూ ఉండిపోయింది. నా భార్యను అమాయకురాలు చేసి అనవసరంగా తన ప్రాణాలను బలిస్తున్నారు. నేను దీనికి ఒప్పుకోను. మాధవి, దయచేసి ప్రాణత్యాగం చేయకు. ఈ రోజే, ఇప్పుడే మనం ఊరొదిలి వెళ్ళిపోదాం మాధవి. ప్రతి ఇంటి నుండి బంగారం తీసుకుని వచ్చి మాధవీలత బరువు కన్నా ఎక్కువ బరువు ఉండే నగని చేయించారు. బోరున పడుతున్న వర్షంలో మాధవీలతని పల్లకిలో ఎక్కించి కొండ మీద ఉండే పెద్ద చెరువుకి తీసుకుని వెళ్తున్నారు. భర్త ఎంత బ్రతిమిలాడినా మాధవీలత అతని మాట వినే పరిస్థితిలో లేదు. అసలు భర్తని గుర్తుపట్టే స్థితిలో కూడా లేదు తను. ఇంక తాను ఏమీ చేయలేదని జయదేవ్కి అర్థమయ్యింది. తన భార్యకి ఇష్టమైన మామిడి పండుని ఆఖరి బహుమతిగా తనకిచ్చి పల్లకి వెనుకతలే బాధగా నడుస్తూ ఉన్నాడు. పల్లకితో పాటు వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు. చేతితో మామిడి పండు పట్టుకున్న మాధవీలత మెడలో పెద్ద బంగారు ఆభరణం వేశారు. వెంటనే అత్త నీటిలో దూకేయమనడంతో వశీకరణంలో ఉన్న మాధవీలత నీటిలోకి దూకేసింది. ఊర్లో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మాధవీలత ప్రాణత్యాగం వల్లే 36 ఊర్లు నీట మునగకుండా కాపాడబడ్డాయని అందరూ తనని తలుచుకుంటూ ఉన్నారు. అమావాస్య వచ్చింది. ఎవరికంటా కనిపించకుండా అత్త ఒక్కరితే నడుచుకుంటూ వెళ్లి ముక్కవ్వని కలిసి చాలా ఆనందంగా జరిగిందంతా చెప్పింది. నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ కోడల్ని మీ ఊరు వాళ్ళ చేత చంపించాను. వాళ్ళ కలలోకి వచ్చింది దేవత కాదు, దెయ్యం. నేను నల్లశిలలో దాచిపెట్టిన దెయ్యం వాళ్ళ కలలోకి వెళ్లి నేను చెప్పమన్నట్టు చెప్పింది. అది సృష్టించిన వర్షం అదే ఆపేసింది. నువ్వు కొన్ని రోజుల తరువాత ఆ చెరువుకి వెళ్లి మీ ఊరు వాళ్ళందరూ ఇచ్చిన బంగారాన్ని తీసుకుని ధనవంతురాలి వైపు, కాకపోతే నీ కొడుకుకు పుట్టిన మొదటి సంతానాన్ని వాడికి 11 ఏళ్లు రాగానే నా దగ్గరకు పంపించాలి. లేదో నేనే వాణ్ణి ఎత్తుకుపోతా. కొన్ని రోజులు గడిచిన తరువాత తన తమ్ముణ్ణి తీసుకుని వెళ్లి కొండపైన ఉన్న పెద్ద చెరువు అడుగుకి పనివాడిని దించి
ఆ బంగారు నగని తీసుకొని దానిని అక్క తమ్ముడు ఇద్దరు పంచుకున్నారు. కాని తమ్ముడు కూతుర్నిచ్చి కొడుక్కి పెళ్లి చేద్దామని అనుకునేలోపు భార్య చనిపోయిందన్న దిగులుతో జయదేవ్ చనిపోయాడు. జయదేవ్ చచ్చిపోతే మరి మొదటి సంతానం ఎలా పుట్టాడు? ఈ పొట్టితోక పుట్టోడు ఎలా పుట్టాడు? గొప్ప తీసి అచ్చనమ్మకి అదే మాధవీలత అత్తకి ఓ కొడుకు గాని కూతురు గాని ఉన్నారా?